కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ. సినీ గ్లామర్ పని చేయటం వల్ల అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే సీఎం అయ్యాడు. కానీ చిరంజీవి పార్టీ విషయానికి వచ్చేసరికి చిరంజీవి పార్టీ పెట్టే సమయంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒకవైపు, టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఒకవైపు, వైఎస్ఆర్ ఒకవైపు ఉండటం వల్ల 2009 ఎలక్షన్ లో 18 సీట్లు గెలుచుకొని 18% ఓటు బ్యాంకు సాధించాడు. అదే చిరంజీవి తన పార్టీని మెర్జ్ చేయకపోయి ఉంటే 2014లో పక్కాగా సీఎం అయ్యేవాడు. కింగ్ మేకర్ ఎలా అంటే కర్ణాటక రాజకీయాలు కనుక పరిశీలిస్తే కుమారస్వామి 30 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అవకాశం చిరంజీవికి వచ్చేది, కానీ చిరంజీవి పార్టీ మెర్జ్ చేశారు. ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విషయానికి వస్తే విజయ్ 18 నుంచి 20% ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 10 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తమిళనాడు మొత్తం 30 పైగా జిల్లాలు ఉంటే విజయ్ పార్టీ ఫోకస్ చేసింది కేవలం 7 జిల్లాలు. నార్త్ తమిళనాడులో మాత్రమే ఫోకస్ చేశాడు. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో జనరల్ గా పార్టీకి సంస్థాగతంగా ఓటు బ్యాంకు లేకపోవడం, పోల్ మేనేజ్మెంట్ అంటే ఓటర్లను పోలింగ్ బూత్ లోకి తీసుకురావడం, పోలింగ్ ఏజెంట్లు టీవీకే పార్టీకి లేకపోవడం మైనస్ గా కనిపిస్తుంది. సో జనరల్ గా అన్నా డిఎంకేకు సంస్థాగతంగా ఓటు బ్యాంక్ ఉంటుంది. కేవలం 6 నుంచి 7% ఓటు బ్యాంక్ ఎవరికి షిఫ్ట్ అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. సో ఇది జనరల్ ఒపీనియన్ అది. కానీ టీవీకే పార్టీ విజయ్ అనేది ప్రదీప్ గుప్తా మై యాక్సిస్ చెప్పినట్టుగా మాత్రం ఇది సాధ్యం కాదు. ఇదే మై యాక్సిస్ ప్రదీప్ గుప్తా 2024లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు టీవీకే పార్టీ విషయంలో కూడా మరోసారి అట్టర్ ఫ్లాప్ కాబోతున్నాడు. ఇదే టీవీకే పార్టీ విజయ్ తన పార్టీని కనుక కంటిన్యూ చేస్తే 2031లో ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఎంజీఆర్ 20 నుంచి 25 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఓపికతో ఉండడం వల్ల సీఎం అయ్యాడు. సో అదే విధంగా ఒక 5 సంవత్సరాల పాటు టీవీకే పార్టీ విజయ్ ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అన్నా డిఎంకేకు సంబంధించినటువంటి స్టార్ మాస్ లీడర్ లేకపోవడం ఒక కారణంగా కనిపిస్తే, అన్నా డిఎంకేకు సంబంధించిన ఓటు బ్యాంక్ టీవీకే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా 10 సంవత్సరాల యాంటీ ఇన్కమెన్సీ డిఎంకే గవర్నమెంట్ కు ఉండబోతుంది. అది విజయ్ కి షిఫ్ట్ అయితే విజయ్ 100% సీఎం అవుతాడు. 2031లో కింగ్ మేకర్ గాని విజయ్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది టీవీకే పార్టీ విజయ్ పైన నా యొక్క విశ్లేషణ.